హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా ఇంట్లో మిక్సీ అనేది వాడేటప్పుడు ఈ విధంగా పిండ్లు కానీ లేదంటే కిచెన్ చిన్నదిగా ఉండేటప్పుడు కూడా మనకి ఏంటంటే మురికి అనేది ఎక్కువగా పడిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఎంత ఎండిపోయిన ముండి మరకలైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, అలాగే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసానండి. ఆల్రెడీ మిక్సీ అనేది చాలా మురికిగా ఉందో చూసారు కదా. అంత మురికి ఉన్నంత వరకు కూడా నేను ఎందుకు క్లీన్ చేయలేదంటే ఇలా క్లీన్ చేస్తే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందని నేను అలా వదిలేసానండి 4-5 రోజులు. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక స్క్రబ్ తీసుకొని ముందైతే మిడిల్‌లో ఈ విధంగా మురికి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇదంతా కూడాను నీట్‌గా నానబెట్టేసుకున్న తర్వాత కొంచెము మిశ్రమాన్ని ఈ విధంగా స్క్రబ్‌లోకి తీసేసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసామనుకోండి, ఎంత మురికిగా పట్టేసిన పిండి, ఎల్లో మరకలు లాంటివంతా కూడాను చాలా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. మిక్సీ కూడాను ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వలన మనకేంటంటే రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయండి. కిచెన్ అనేది చిన్నగా ఉండేటప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం కిచెన్‌లో చేసేటప్పుడు జిడ్డు కానీ, మురికి కానీ అలానే మనకి చేరిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడాను. ఎక్కువ మురికి ఉండేటప్పుడు గ్రైండర్లైనా లేదంటే ఏవైనా ఎలక్ట్రికల్ వస్తువులైనా కూడాను సింపుల్‌గా లోన వైపు మనకి సాల్ట్, వాటర్ అనేది పోకుండా ఇలా నీట్‌గా సేఫ్‌గా క్లీన్ చేసేసుకోండి. చాలా కొత్త వాటిలాగా ఉంటాయండి. సాల్ట్ అనేది మనకి యెల్లో మరకలు లేదంటే ఫుడ్ మార్కులు అనేవి క్లీన్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. మొత్తం కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా లోన వైపుతో సహా. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతో నీట్‌గా క్లీన్ చేసినట్టయితే కొత్త దానిలాగా ఉంటాయండి. కిచెన్‌లోని ఎప్పుడైనా గ్రైండర్లు గానీ, ఇటువంటి మిక్సీలు గానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా చిన్న ట్రిక్‌ని ఫాలో అయ్యి చూడండి. మీ శ్రమ తగ్గిపోతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండీ ఎంత నీట్‌గా కొత్త దానిలాగా అయితే ఉందో. అదే విధంగా వైర్‌ని కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా కొత్తగా ఉండాలంటే కొంచెం వ్యాజిలైన్ అప్లై చేసుకుంటే మిక్సీకి ఇంకా నీట్‌గా ఉంటుందండి. ఇంకా సెకండ్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది ప్రతిరోజు కాకపోయినా బయటికి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ లాంటివి రకరకాలు యూజ్ చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది ఫౌండేషన్ వాడుతూ ఉంటారు, కొంతమందికి వాడడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలనుకునేటప్పుడు సడన్‌గా ఇంట్లో ఉండే ఫౌండేషన్ అయిపోయింది, లేదు ఫౌండేషన్ వాడడం మాకు ఇష్టం లేదు, కానీ ఫేస్ అనేది చాలా నీట్‌గా ఈవినింగ్ వరకు కూడాను బ్రైట్‌గా కనబడాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మీరు రాసే ఏదైనా క్రీముని తీసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ అయినా, మాయిశ్చరైజేషన్ క్రీమ్‌నైనా ఏదైనా తీసుకొని ఇందులోనే జస్ట్ చిటికెడు, అంతే చిటికెడు, చిటికలో సగం పసుపునండి ఈ విధంగా మనము మిక్స్ చేసేసుకొని దీన్ని మన ఫేస్‌కి, నెక్‌కి ఇలా అప్లై చేసామనుకోండి, ఇంట్లోనే ఈజీగా మనము ఫౌండేషన్‌ని రెడీ చేసేసుకోవచ్చండి. ఫేస్ అనేది చాలా చాలా గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే ఫెయిర్ అండ్ లవ్లీ కూడాను చిన్న చిటికెడు జస్ట్ మనం ఇలాగ పసుపు మిక్స్ చేసేసుకున్నట్లయితే రియల్‌గా మనకైతే ఫౌండేషన్ అనేది రెడీ అయిపోతుందండి. ఎవరికైనా సెట్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈవినింగ్ వరకు మళ్ళీ మనం వాష్ చేసినంత వరకు కూడా అదే విధంగా ఉంటుంది. తర్వాత మనం పైన ఎలాగో పౌడర్ రాస్తాం కాబట్టి ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరికైతే ఈ క్రీములు పడవో లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది ఫేస్‌కి సెట్ అవ్వదు, కానీ మనం వెళ్ళే ఫంక్షన్‌కి నీట్‌గా కనబడాలి, బ్రైట్‌గా ఉండాలి మన ఫేసు, నెక్ అనుకున్నట్లయితే ఇంట్లోనే ఈజీగా ఫౌండేషన్ తయారు చేసుకొని మీ మనీతో పాటు టైంని కూడా సేవ్ చేసుకోండి. ఇంకా థర్డ్ టిప్‌ని అయితే చూద్దాము. ప్రతిరోజు మనం ఫ్రిడ్జ్‌ని వాడుతూనే ఉంటాం కదండి. ఇలా ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అలాగే మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఆ ఫుడ్‌కి కూడా స్మెల్ పట్టేస్తుంది. ఇలా మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తోటి కొంచెం వాటర్‌ని తీసుకొని ఇందులోని 1 లేదా 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని వేసుకొని ఆ తర్వాత ఏవైనా న్యూస్ పేపర్‌ని ఈ విధంగా కొంచెం కొంచెం ముక్కలుగా చేసేసుకొని ఈ వాటర్‌లో మిక్స్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్ అనేది మనం నెలకొకసారి, 2 నెలలకొకసారి క్లీన్ చేసుకున్నా కూడా స్మెల్ వస్తుందంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మాటికే క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ బౌల్ తీసుకొని వెళ్ళి పెట్టేసుకొని నైట్ అంతా అలా వదిలేయండి. ఫ్రిడ్జ్‌లో నుండే బ్యాడ్ స్మెల్ మొత్తం కూడాను ఈ వాటర్‌లోకి వచ్చేస్తుందండి. వెనిగర్ వల్ల మనకేంటంటే ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్ వస్తుంది. బ్యాక్టీరియా లాంటిది కూడాను పోతుందన్నమాట. నెక్స్ట్ డే నేనైతే ఈ విధంగా తీసేసానండి. తీసేటప్పుడు కూడాను మీకు డౌట్‌గా ఉన్నట్లయితే ఒక్కసారి ఈ వాటర్‌ని, కాగితాలని స్మెల్ చేసి చూడండి. విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం 15 రోజులకు ఒక్కసారి పెట్టుకొని ఫ్రిడ్జ్‌ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు.
దీనివల్ల మన శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. చాలా మంది ఆడవారికి ఈ విధంగా పిగ్మెంటేషన్ అలాగే మొగ్గు మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. వాతావరణం చేంజెస్ వల్ల, స్కిన్ తత్వం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి మొగ్గు మచ్చలకి ఇంట్లోనే ఈజీగా గుడ్ బై చెప్పేయొచ్చండి. దీనికోసం లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలా అని మనం ఈ బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే వాటితోట తక్కువ ఖర్చుతోటి ఈ మొగ్గు మచ్చలు అనేవి తగ్గించుకోవచ్చండి. సో దీనికోసం పొటాటో అనేది ఇంట్లో ఉంటూనే ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. అలాగే మనకి ఈ మొగ్గు మచ్చలు అనేవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ముందైతే దీని మీద ఉండే తొక్కని తీసేసుకొని బంగాళదుంపని ఈ విధంగా అవసరమైన మట్టుగా మనమైతే చక్కగా ఇలా తురిమేసుకోవాలన్నమాట. చాలామందికి ఫేస్ మీద చిన్న ఏజ్ అయినా కూడాను స్కిన్ అనేది జారిపోయినట్టు పెద్దవాళ్ళలాగా అయితే కనిపిస్తుంది కదా. సో ఆ ఛాయలు కూడా మనకు తగ్గిపోతాయి. మొగ్గు మచ్చల వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి పబ్లిక్లోకి వెళ్ళడానికి. అలాంటప్పుడు ఈ పొటాటో అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో తర్వాత తురిమిన పొటాటోని ఈ విధంగా ఒక స్టెయినర్లోని వేసేసుకొని చక్కగా ఇంకొక బౌల్ అడుగున పెట్టేసుకొని ఈ విధంగా దాని రసాన్ని అంటే పొటాటో జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్లోన 1 టీ స్పూన్ వరకు కూడాను శనగపిండిని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ న్యాచురల్ అండి. సో మనకి స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. రిజల్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఫేస్ అయితే ముందు వాష్ చేసుకోండి, లేదంటే నీట్గా క్లీన్ చేసుకోండి. తరువాత మనం దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని ఎలా వాడాలంటే మనం వారానికి ఒక్కసారి దీన్ని ఇలా మనకి మొగ్గు మచ్చలు తగ్గినంత వరకు కూడా ట్రై చేసామనుకోండి ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలు, పిగ్మెంటేషను, ఎండ వల్ల నల్లబడిపోవడం లాంటివన్నీ కూడా నీట్గా క్లియర్ అయిపోతాయండి. సో నా ఫేస్ అనేది ముందైతే మీరు క్లియర్గా చూశారు కదా. మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని రుద్దుకుంటూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫేస్కి, నెక్కకి కూడా అప్లై చేసామనుకోండి మెడ దగ్గర ఉండే నలుపు కూడాను పోతుందండి. ముఖ్యంగా మొగ్గు మచ్చలకైతే ఈ పొటాటో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన మొగ్గు మచ్చలు అనేవి ఎర్రగా అయిపోయి సో కొన్నాళ్ళకి పూర్తిగా మనకు తగ్గిపోతాయి. పూర్తిగా ఈ విధంగా ఎండిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మనం నలుగు అయితే ఎలా పెట్టుకుంటామో అలానే ముందైతే రఫ్ చేసేసుకోవాలి. నా ఫేస్ కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైతే ఈ విధంగా మీరు బాధపడుతున్నారో మొగ్గు మచ్చలతోటి సింపుల్గా కొన్ని రోజులు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తగ్గినంత వరకు కూడాను. సో నేనైతే నా ఫేస్ని పూర్తిగా వాష్ చేసేసానండి. సో ఈ ప్యాక్ పెట్టిన తర్వాత నార్మల్ వాటర్ తోట మనం క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి సబ్బులు కూడా యూజ్ చేయకూడదు ఆ పూట. ఎందువల్లంటే కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి సోపులో మనకు ఫేస్ అనేది బ్లాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసి సో ఫైనల్గా నా ఫేస్ అనేది ఈ విధంగా ఉందండి. నేను ఎటువంటి మేకప్ కానీ పౌడర్ కూడా అసలు ఏమీ రాయలేదనమాట. డైరెక్ట్గా నేను ఫేస్ ప్యాక్ అప్లై చేశాను. వాటర్తో కడిగేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఫేస్ చేంజింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. దీనివల్ల ఫేస్ మీద ఉన్న మొగ్గు మచ్చలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. మన టైంతో పాటు మనీ కూడా చక్కగా ఆదా చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఏదో టిప్ అయితే చూడండి. ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక మంచి చిట్కాని అయితే అడిగారు కదండి. సో ఒక మంచి రూపాయి ఖర్చు లేని ఎక్కువ శ్రమ పడకుండా మనమైతే ఒక మంచి చిట్కాని ఇంట్లో ఉండే వాటితో రెడీ చేసుకుందాము. సో దీనికోసం నేను ఇక్కడైతే ఒక 2 నాప్థలిన్ బౌల్స్ అనేవి తీసుకున్నానండి. నాప్థలిన్ బౌల్స్ని కలరా ఉండాలని కూడా అంటూ ఉంటారు. మనకి ఎనీ కిరాణా షాప్లో కూడా దొరుకుతాయండి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ. బట్టలు అనేవి మంచి స్మెల్ రావడం కోసం చాలామంది ఇవి వాడుతూ ఉంటారు. దీన్ని అయితే ఒక పేపర్లో నేను 2 తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక 2-3 గ్లాసుల వరకు కూడా వాటర్ని తీసుకొని ఇందులోని వేసుకొని మనము ముందు పౌడర్ చేసుకుని నాప్థలిన్ బౌల్స్ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 కప్పుల వరకు కూడాను. సో నేనైతే వాటర్ బాటిల్ క్యాప్తోనే కొలత అయితే వేసేసాను. వెనిగర్ని అయితే వేస్తున్నాను. వెనిగర్ వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి, జంగు లాంటిది గట్టును. ఆ తర్వాత ఏదైనా వాడలేని వాటర్ బాటిల్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా క్యాప్కి హోల్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ముందు మనం రెడీ చేసుకుని ఈ వాటర్ని ఈ బాటిల్లో పోసేసుకున్న తర్వాత చివరగా మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉండడం కోసం ఇందులోని జస్ట్ నేను పావు కప్పు మనం ఇల్లు క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి, లైజాల్ గట్టును. సో ఏ కంపెనీ అయినా మీ ఇష్టం అండి. దాన్ని ఈ విధంగా ఈ వాటర్లో వేసుకొని కిందకి మీదకి ఈ విధంగా షేక్ చేసుకొని ఇలా మీకు ఎంత కావాలంటే అంత తయారు చేసేసుకొని చక్కగా మీరు బాత్రూంలో ఈ వాటర్ బాటిల్ పెట్టేసుకొని బాత్రూమ్ అంతా వాడేసిన తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్తో మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని పక్కన పెట్టేసుకొని ఇలా చక్కగా మనము రోజుకి 4-5 సార్లు దీన్ని ఇలా జల్లేసామనుకోండి బాత్రూమ్ వాడేసిన తర్వాత స్మెల్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుందండి. ముఖ్యంగా బ్యాక్టీరియా, దోమలు, పురుగులు లాంటివి కూడా ఉండదు, జంగు లాంటిది కూడా ఉండదు.
బాత్రూమ్ అనేది మనము ఎంత క్లీన్ చేసిన స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఈ వాటర్ని వేసేసుకొని తర్వాత మనం వాడే ముందర ఇలా వాటర్తో పోసేసుకొని ఆ తర్వాత వాడుకున్నట్లయితే బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాదు, మాటికి కడగవలసిన అవసరం కూడా ఉండదండి. సో మనము ఇందులోనే నైజాల్ అనేది వేసాం కాబట్టి కాలు అనేవి జారిపోకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా మన బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ టిప్స్ అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.